వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎవరైనా హిందువులు ఏదైనా మాట్లాడితే వెంటనే దానికి సంబంధించి కేసులు పెడుతూ ఉంటారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులను రెచ్చగొడుతూ భూములు కబ్జాలు చేయండి, ఇవి మనవే అని మాట్లాడే పాస్టర్ అనిల్ లాంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు అవ్వవు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడదాం. మతాలు కాదురా బాబు, మనిషి మార్చేస్తారా బాబు. మేము ఈ పోసన్న చిన్నది, ఆరంభం చిన్నదే, కానీ అంచెలంచెలు ఎదిగిపోతుంది అంతే. దీన్ని మళ్ళీ ఇంకోటి ఇప్పుడే విజయవాడలో వస్తుందంట దిమ్మ తిరగడానికి, అదొకటి. మళ్ళీ గుంటూరా, విజయవాడ మధ్యలో ఏలూరా, మళ్ళీ రాజమండ్రి తర్వాత వైజాగ్ రావాలి, మళ్ళీ ఇంకా అడుకోవాలి, మళ్ళీ కబ్జా చేసేసారంటే. హల్లెలూయా. ఎవడ్రా బాబు ఈ క్రైస్తవులకి కబ్జా? భూమిని కబ్జా. అసలు భూమి ఎవరు చెప్పండి? భూమి అంతేగా, అంతే. దేవుడు మన వారసుల మతాలు కాదురా బాబు, మనిషిని మార్చేస్తారా బాబు. మేము ఈ పోసన్న మినిస్ట్రీ చిన్నది, ఆరంభం చిన్నదే, కానీ అంచెలంచెలు ఎదిగిపోతుంది అంతే. దీన్ని మళ్ళీ ఇంకోటి ఇప్పుడే విజయవాడలో వస్తుందంట దిమ్మ తిరగడానికి, అదొకటి. మళ్ళీ గుంటూరా, విజయవాడ మధ్యలో ఏలూరా, మళ్ళీ రాజమండ్రి తర్వాత వైజాగ్ రావాలి, మళ్ళీ ఇంకా అడుకోవాలి, మళ్ళీ కబ్జా చేసేసారంటే. హల్లెలూయా. ఎవడ్రా బాబు ఈ క్రైస్తవులకి కబ్జా? భూమిని కబ్జా. అసలు భూమి ఎవరు చెప్పండి? భూమి అంతేగా, అంతే. దేవుడు మన వారసుల మనమే కదా. భూమి ఆయనదే. ఆకాశ మహాకాశములు యెహోవాసం. భూమి ఆయన ఎవరికి ఇచ్చాడంట? నరులకు ఇచ్చాడంట. ఆయన అంటే నువ్వు కాళ్ళు పెట్టరా బాబా, ప్లేస్ నీదే అన్నాడు. ఏమే ఎవరు చెప్పాడు? ఈ గవర్నమెంట్ చెప్పదు, కానీ దేవుడు చెప్పాడు. కానీ విశ్వాసంతో కాళ్ళు పెట్టు, అది నువ్వు తీసుకొస్తున్నావు. హల్లెలూయా. ఇది ఏమంటారు? కాలు పెడితేనట గవర్నమెంట్ చెప్పలేదట, కానీ యేసు చెప్పిండట ఆ భూమి వాళ్ళదేనట. విజయవాడ అయిపోయిందట, ఇక జిల్లాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ వీడియో కనిపించట్లేదా? భూములు కబ్జా చేయమని బహిరంగంగా చెప్తాడు. ఏమన్నా ఎవడి సొత్తు ఈ భూమి? భరతమాత సొత్తు. అర్థమవుతుందా? అడుగు పెడతాం, ఆక్యుపై చేస్తామంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? ఎందుకు అమాయకపు అమాయకపు క్రిస్టియన్లను రెచ్చగొడుతున్నావు? నీ మాటలు నమ్మి వాళ్ళు వెళ్ళి కబ్జాలు చేసి కట్టుకుంటే ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు అయితే నువ్వేం చేస్తావు? నీ మాటల కోసం మీకు వచ్చే 10% దానికోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? విజయవాడ ఎక్కడైతే అమ్మవారి గుళ్ళు ఉంటాయో, ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉంటాయో అవే వీళ్ళ టార్గెట్. మీరు విజయవాడ వెళ్ళేటప్పుడు చూడండి, అమ్మవారి గుడికి యువతలున్న కొండలన్నిటి మీద శిలువలు పెట్టేసిండు. ఎవడబ్బా సొత్తనో. ఫస్ట్ అసలు ప్రభుత్వాలు ఆ శిలువల్ని బీకేయాలి అక్కడి నుంచి. ఎందుకంటే అవి ఎవరి సొత్తు? ప్రభుత్వ సొత్తు. ప్రభుత్వ సొత్తులో పాక్తేసి మనదే ఆక్యుపై చేయండి. ఇప్పటికే వర్క్ అలానే తయారైపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ని బహిరంగంగా క్రైస్తవ ఏమంటారు రాష్ట్రంగా మార్చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ అక్కడ ఎక్కడ కాలు పెట్టండి, మనమే కనబడాలి, హల్లెలూయా అనుకుంటూ. ఏంది కనబడేది? ఏంది కనబడేది? ఏంది చేసేది? ఇంత బాహాటంగా రెచ్చగొడుతూ కబ్జాలు చేయండి అని మాట్లాడుతున్నా ఎందుకు కనిపించట్లేదు? ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు అవ్వవు? ఇలాంటి వాటిని ఎందుకు ప్రశ్నించరు? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాప కింద నీరులాగా క్రైస్తవ మిషనరీలు, ఇలాంటి కొంతమంది పాస్టర్లు రాష్ట్రాన్ని మత మార్పిడికి అడ్డాగా నిలయంగా మారుస్తున్నప్పుడు అక్కడ ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా అట్లా అడుగు పెడితే భూమి మాదే. భూమాత వెంకటేశ్వర స్వామి సతీమణి. స్వామి, కలియుగంలో పాపాత్ములు ఎక్కువైతారు, ఆ బ్రీతిని, ఆ పాపాత్ముల్ని నేను మొయ్యలేకపోతున్నా అంటే 7 కొండల మీద అదే ఆంధ్రప్రదేశ్లో వెలసిండు స్వామి. నిజంగా చెప్పాలి అంటే ఎవరిది? అయినా కూడా ఏ రోజు మాట్లాడం అని ఈ అమ్మ దోసుకోండి దోసుకోండి దోసుకోండి, ఏ మతస్థుడు ఆ మతస్థుడు దోసుకోండి అని చెప్తుంటే మిగిలిన వాళ్ళు పిచ్చోళ్ళ, ప్రభుత్వాలు పిచ్చోళ్ళయా?
దానికోసం ఉన్న సంస్థలు పిచ్చివా? అరే మరి ఇంతనా? అసలు ఏంటి దాష్టికాలు? వీటికి అడ్డు అదుపే లేదా? అడ్డుకోవడమే లేదా? ఆ నోరుకు అదుపే లేదా? నిజంగా ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి మీరే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలే. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ రోజు రోజుకి తగ్గుతున్నాయి. కారణం ఏంటో తెలీదు. మేము చాలా మంచి కంటెంటే అందిస్తున్నాం. ధర్మబద్ధమైన కంటెంట్ అందించే టైంలో దీన్ని అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి కాపాడాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, ప్రతి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, వీలైనన్ని కామెంట్స్ చేయడం, ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రిప్షన్ సంఖ్య పెంచడం చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే ఆర్థికంగా మీరు చేసే ఒక్క చిన్న రూపాయి సాయం కూడా ఈ ఛానల్కి చాలా 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 అవసరం. సో ప్లీజ్ దయచేసి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి, మన మంచి ఫాలోయింగ్ ఉన్న ఛానల్. మీ వ్యాపారము మెరుగవుతుంది, ఆర్థికంగా మేము సస్టైన్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ అస్. జై హింద్, జై భారత్.